పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే ఆడాళ్ళు మగాళ్ళు ఈ వీడియో మీకోసమే. మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళైతే మగవారిలో ఏం చూడాలో తెలుసా? తన అందంగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, కలర్ ఉన్నాడా, లేడా, ఆస్తులు చాలా ఉన్నాయా, జాబు సాఫ్ట్వేర్ జాబా, సాలరీ చాలా ఎక్కువ వస్తుందా, ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. నిన్ను పోషించదగ్గ ఒక చిన్న జాబ్ అయితే చాలు. ముఖ్యంగా మగవారిలో కావాల్సింది, మీరు చూసుకోవాల్సింది, వాడు నీ చెయ్యి ఎలాంటి పరిస్థితిలో కూడా వదిలేయకుండా ఉండే ధైర్యం, సత్తా వాడిలో ఉందా? వాడు మగాడేనా? ఏదైనా పరిస్థితి రాగానే పారిపోయే టైపా? అది కాదు కదా. వీటి అన్నిటి క్వాలిటీస్ కన్నా నీ చెయ్యి ఎప్పటికీ వీడిపోని వాడు కావాలి. ఏదైనా పరిస్థితి ఎదురైందనుకో, నీకు ధైర్యం చెప్పి నీతోనే ఉండేవాడు కదా కావాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుకో, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి, చాలా సాలరీ ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, వాడు నిన్ను విడిచిపెడితే ఏం చేస్తావు? అందుకోసమే గుణం అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యం, అబ్బాయిలో చాలా ధైర్యం ఉండాలి, అది ఇంపార్టెంట్. అది ఉందో లేదో చూసుకోండి. మంచి గుణం, నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడా, నీకు ఏ టైంలోనైనా అవైలబుల్గా ఉన్నాడా, అది ఇంపార్టెంట్. అవి చూసుకోండి. అండ్ అబ్బాయిలు, మీరు ముఖ్యంగా అది అందంగా ఉందా, తొక్క ఉందా, ఇవి చూస్తారు. ఇంటిని చక్కదిద్దే ఆడదైతే చాలండి. అన్ని గుణాలు కూడా ఇంటిని చక్కదిద్దటంలోనే ఉంటుంది ఆడదానికి అసలైన గుణం. అది మాటకారైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకుందా, నీకు వాల్యూ ఇచ్చిందా, నువ్వు ఏది తెచ్చినా కూడా అర్థం చేసుకొని ఇంటిని సరిదిద్దిందా, అది ఇంపార్టెంట్. సాలరీ తక్కువ వస్తుంటే నాకు సాలరీ కావాలి, అది కావాలి, ఇది కొనిపెట్టు, అది కొనిపెట్టు అనే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ సొసైటీలో. ఎందుకంటే నేను రోజుకొక వీడియో చూస్తున్నాను కాబట్టి. మొగుడికి వచ్చే సాలరీ సరిపోకపోతే పక్కదారులు వెతుక్కుంటుంది. అలాంటి వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. సో కావాల్సింది మంచి గుణాలు, ఇద్దరికి కావాల్సింది మంచి గుణాలు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇద్దరం ఒక్కటే, ఏ కష్టం వచ్చినా మమ్మల్ని వీడదీయదు, మీ ఇద్దరము చర్చించుకొని కలకాలం కలిసి ఉంటాము అన్న గుణం మీ ఇద్దరికీ ఉండాలి. అవి చూసుకోండి, సరేనా? బీ పాజిటివ్.